స్వామీజీ ద్వారా బాలు మనోజ్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడి గనక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా గుడ్ల కోసమని పరిహారం చేస్తారు. వేపాకులు కట్టుకుని వేప దండలు మెడలో వేసుకుని ఇంకా చేతిలో అగ్ని పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అదే సమయానికి బాలు మీనా గుడికి వస్తారు. ఎందుకంటే మీనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది కదా, దానికి సంబంధించి విజిటింగ్ కార్డులు కొట్టించి బాలు తీసుకురావడంతో వాటిని దేవుడి పాదాల దగ్గర పెట్టి పంచి పెడదాము అన్న ఉద్దేశంతో గుడికి వస్తారు. ఎవరి కంట్లో అయితే పడకూడదో బాలు కంట్లో పడిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా సరే బాలు మామూలుగా బయట పెట్టడు కదా, ల్యాప్టాప్లో వీడియో వేసి మరీ బయట పెడతాడు కదా. వాళ్ళిద్దరూ వేపమాలలు వేసుకుని చుట్టూ తిరగడం అంతా కూడా వీడియో తీసి సత్యం ముందు పెట్టేసేసరికి సత్యం కడుపుబ్బా నవ్వుకుని, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరైనా అలా చేస్తారా? ఆది మానవులు చేసినట్టుగా ఎవరైనా చేస్తారా? అయినా ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలేంటి, చేతబడులేంటి? అయినా నువ్వు నాశనం అయిపోవాలని ఎవర్రా కోరుకుంటారు? అది నువ్వు అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మీలాంటి నమ్మకస్తులు ఉంటే అలాగే దొంగ స్వాములు ఎంతో మంది పుట్టుకొస్తారు. అసలు నీకైనా సిగ్గులేదేంటే ప్రభా, అలా ఆకులు అలములు కట్టుకుని తిరగడానికి అంటూ సత్యం తిట్టేసేసరికి ఈలోపు వాళ్ళ షోరూంలో పనిచేసే ఒక అబ్బాయి వచ్చి ఇంతకీ ఆ కోడిగుడ్లు ఎవరు చేతబడి చేసినవి కాదని, పక్కన వేరే షాపు వాచ్మెన్ మనవడు సరదాగా గుడ్ల మీద బొమ్మలు గీసి అవి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడన్న విషయం చావు కవురు చల్లగా చెప్పినట్టుగా చెప్తారు. చెప్పేసేసరికి చిచి, ఇలాంటివి కూడా నమ్ముతూ ఉంటారు మీరు ఒక మనుషులు అంటూ సత్యం తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా బాలు అయితే ట్రిప్ ఉందని చెప్పి ట్రిప్కి వెళ్ళిపోతాడు. మీనా ఎప్పుడు వెళ్తున్నట్టే పువ్వుల కోసం వెళ్ళి అలాగే అక్కడ డెకరేషన్కి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని వస్తూ ఉండగా ఇంతకుముందు మీనా వెనకాల ఒకడు తిరిగాడు కదా, అదే నవీన్ వాళ్ళ తమ్ముడు బాలు సలహాలు ఇస్తున్నాడు కదా, వాడు డైరెక్ట్గా వచ్చి మీనాని ప్రేమిస్తున్నట్టు చెప్పకుండానే చెప్పేసి వెళ్ళిపోతాడు. మీనాకు ఒక్కసారిగా కంగారు అనిపిస్తుంది. ఈ విషయం అర్జెంటుగా ఆయనకి చెప్పాలని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి పోలకంప చెప్పు అనగానే, ఏవండి ఎక్కడున్నారు అంటూ మాట్లాడేసరికి ఏమైంది మేలా, ఏం జరిగింది? మళ్ళీ నో పార్కింగ్లో బండి పెట్టావా? పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారా? చెప్పు మీనా, ఏ స్టేషను? ఒక్కసారి నేను చెప్పేది వింటారా? ఇంతకీ మీరు ఎక్కడున్నారు? పలానా చోట నేను వెయిట్ చేస్తూ ఉంటాను, అక్కడికి రండి అనగానే సరే అని మీనా బాలు కాస్త బయలుదేరి వెళ్తాడు. ఏమైంది మీనా, ఏం జరిగింది అనగానే, నా దగ్గరికి ఒకడు వచ్చి అంటూ మొత్తం వాడు మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు. మీరు నా లక్కీ అని, నాకు ప్రమోషన్ వచ్చిందని వాడు చెప్పినవన్నీ కూడా చెప్పేసేసరికి అవునా, ఎవడవాడు అనగాని, ఏమోనండి నేను వాడిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, 1-2 సార్లు నా వెనకాల పడడం చూశాను, ఎందుకో ఏంటని వదిలేశాను. ఈరోజు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మొన్న ఒక రోజు వచ్చి పేరు అడిగాడు, ఈ రోజు వచ్చి పేరు చెప్పకుండానే లక్కీ అంటూ మాట్లాడుతున్నాడు అనగానే, లక్కీనా అని బాలుకి అనుమానం వస్తుంది. లక్కీ అన్నాడా అని చెప్పాను కానీ అవును, ఏం చేస్తాడు అని చెప్పాడు అనగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పాడు అనేసరికి కొంపతీసి వాడు వీడు ఒక్కడేనా ఏంటి అనుకుంటూ నవీన్కి ఫోన్ చేస్తాడు. ఏంటి బాలు అనగానే, మీ తమ్ముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మా తమ్ముడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళుంటాడ్రా, ఏమైంది అనేసరికి అర్జెంటుగా ఫోన్ చేసి పలానా చోట నేను ఉన్నాను అక్కడికి రమ్మని చెప్పు అనగానే, ఒరే ఇది ఆఫీస్ టైం కదరా అనగానే, ఒక అరగంట పర్మిషన్ తీసుకోమని చెప్పరా అని చెప్పనేసరికి సరే ఫోన్ చేస్తానని వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి నా లవ్ గురు ఫోన్ చేశాడా, సరే వెళ్తానని. వాడు కాస్త వచ్చి చూసేసరికి అక్కడ మీనా ఉంటుంది. ఏంటి నా లవ్ గురు నా మనసులో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అని ఎలా తెలుసుకున్నాడు? మీటింగ్ ఏర్పాటు చేసినట్టున్నాడు. నిజంగా లవ్ గురు చాలా గొప్పవాడు అనుకుంటూ చాలా ఆతృతకు వచ్చేసరికి, ఏమండి ఈ అబ్బాయి అనేసరికి వీడా అని చెప్పాను కానీ, నువ్వేంటి లవ్ గురు ఇక్కడున్నావు, ఈ అమ్మాయి అనేసరికి తను ఎవరనుకుంటున్నావు అనగానే, నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పి మాట్లాడతాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు, నేను తాళి కట్టిన అమ్మాయి. సారీ మీనా,
చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. తను నిన్ను లక్కీగా ఫీల్ అవుతున్నాడు, తను నిన్ను ఇష్టపడుతున్నాడు, నీకు పెళ్ళయింది అన్న విషయం తనకు తెలియక నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు. సారీ ఏమనుకోక మీనా అనగానే మీరెందుకు సారీ చెప్తున్నారు, తన కదా సారీ చెప్పాల్సింది అంటూ మీనా అడగడంతో వాడికి సలహాలు ఇచ్చింది నేనే అంటూ చెప్పేసరికి ఏంటి మీరు మీ ఆవిడ్ని ప్రేమించమని సలహాలు ఇచ్చారా అనగానే నాకేం తెలుసు, వాడెవరినో ప్రేమించానన్నాడు, అది నువ్వే అని ఎలా అనుకుంటాను. సారీ బ్రో, సారీ వదిన, సారీ క్షమించు, నువ్వని తెలీదు, నీకు పెళ్ళయిందని నేను అనుకోలేదు అనగానే సరే పెళ్ళయిందని ఆ గుర్తుపట్టడానికి కాలికి మెట్లు పాపిట్లో బొట్టు ఉంటది కదా అవి చూసుకోవా మరి అని చెప్పనేసరికి లేదు వదిన నేను అవి గమనించుకోలేదు, సరే సారీ వెళ్ళొస్తాను గురు, సారీ గురు అని చెప్పి వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా అయితే బాలుని తిట్టేసరికి ఇలాంటివి కూడా చేస్తున్నారని కానీ సరే అయితే వెళ్ళి ఇంక నీ పని చూసుకో, ఇంకా తను నీకు ఇబ్బంది పెట్టడు అని బాలు మీనా కాస్త ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి అప్పుడే వస్తుంది. ఏంటొదిన వేపాకులు కట్టుకుని గుడి చుట్టూ తిరిగావంట, అవి తీరా మోసి చూస్తే ఆ గుడ్ల మీద ఏదో చిన్నపిల్లోడు బొమ్మలు గీస్తే అవి ఎవరో చేతపడి చేశారనుకుంటూ తిరిగారంట అని చెప్పి వేగతాళిగా మాట్లాడేసరికి అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు, అయినా నిన్ను నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, మరి నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు అంటూ చెప్పేసేసరికి అది కాదు వదిన అంటూ చెప్పడంతో చెప్పు ఏంటి నీకెవరు చెప్పారు కానీ బాలు ఉదయాన్నే ఆ వీడియో పంపించాడు, కొంచెం సేపు నవ్వుకున్నాను, పొద్దుటే బాగా ఎక్సర్సైజ్లా అనిపించింది వదిన, రోజు ఆ వీడియో చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను, మౌత్ ఎక్సర్సైజ్ బాగా పనికొస్తుంది అంటూ వెకతాళిగా మాట్లాడేసరికి అంటే నా జీవితం నీకు ఎగతాళిగా అనిపిస్తుందా కామాక్షి, అలాని కాదు వదిన, చెప్పు నీకేం కష్టం వచ్చింది, మనోజ్ గారిని చూస్తుంటే రోజుకి భయం వేస్తుంది, వాడు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఏదైనా సరే వాడు గుడ్డిగా నమ్మేస్తున్నాడు, ఎవరేం చెప్పినా కానీ గుడ్డిగా నమ్మేస్తున్నాడు, అసలు వాడు జాతకంలో తొందరలో పైకి ఎదిగే పరిస్థితి ఉందో లేదో కనుక్కోవాలి వదిన. అయితే ఒక స్వామీజీ వచ్చారంట, నేను రంగాకి నాకు గురించి వెళ్దాం అనుకున్నాను, మీకేంటి అని చెప్పాను కానీ రంగాని అడిగి ఎవరొకళ్ళ బాబునో పాపనో దత్తత తీసుకోవాలని ఆలోచన ఉంది, ఎందుకంటే మేము మాత్రం ఎన్ని రోజులు ఇలా ఒంటరి జీవితాలు బ్రతుకుతాం, రేపు నాకేమైనా రంగా ఒంటరివాడైపోతాడు, రంగాకేమైనా నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా, అందుకోసం ఎవరొకరిని పిల్లల్ని దత్తత తీసుకుంటే వాళ్ళే మా పిల్లల్లా ఉంటారు కదా వదిన, ఆ ఉద్దేశంతో అంటున్నాను అనగానే ఇప్పుడు ఏమంటావు మరి, అన్నయ్యని అడుగుతావా లేక స్వామీజీని అడుగుతావా, ముందు స్వామీజీని అడుగుతాను, వాళ్ళు మా జీవితంలోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని, ఆ తర్వాత మీ అన్నయ్యని అడిగి నిర్ణయం తీసుకుంటాను, ముందే మీ అన్నయ్యని అడిగాననుకో మీ అన్నయ్య 4 చివాట్లు పెట్టేస్తారు, అదేదో ముందే స్వామీజీని అడిగితే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడిన తర్వాత సర్లే అని పద వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఏంటి మొన్నటి వరకు మీ ఇద్దరు మాట్లాడుకోలేదు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నారా అంటూ సత్యం అడిగేసరికి ఏముందన్నయ్య మేము మాట్లాడుకోకుండా ఉంటామా ఏంటి అంటూ కామాక్షి చెప్తుంది. పద కామాక్షి అనగాని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. ఏమీ లేదన్నయ్య గుడికి వెళ్ళొద్దామని, నేను గుడికి వెళ్తున్నాను, వదిన్ని కూడా తోడుగా రమ్మని చెప్పడానికి వచ్చాను అనేసరికి వెళ్ళండి అని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇంకా అలా ఇద్దరు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీ ఉండడంతో స్వామీజీ దగ్గరికి వెళ్తారు. నమస్కారం స్వామి అని చెప్పాను కానీ నీ కొడుకు తప్పు చేశాడని తెలిసి తప్పుడు మనిషి కాదు అని నిరూపించడానికి వచ్చావా లేక నీ కొడుకు భవిష్యత్తుని ఏంటో తెలుసుకోవడానికి వచ్చావా అనగానే ఏం మాట్లాడుతున్నారు స్వామి, నా కొడుకు తప్పు చేశాడా, ఏం తప్పు చేశాడు అని చెప్పాను కానీ నీకు తెలియని తప్పులే, నీ కొడుకు చేసింది నీకు తెలియని తప్పు, నీకున్న ఒక కొడుకులో తప్పు చేస్తే తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా తప్పు చెయ్యని వాడికి శిక్ష వేశావు కదా, నీకు ఎప్పటికైనా నిజం తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది అని చెప్పనేసరికి ఏమంటున్నారు స్వామి, నాకు మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు అనగానే కొన్ని సంవత్సరాల క్రితం నేల ప్రమాదంలో కొడుకు ప్రాణం పోయింది, ప్రాణం తీసింది మరొక కొడుకు, శిక్ష అనుభవించింది మరొక కొడుకు, అంటే 3 కొడుకులు అక్కడ బలయ్యారు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు స్వామి, ఏమంటున్నారు, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, వదినా
ప్రాణం పోయింది అంటే అప్పుడు నీళ్ళ ప్రమాదం జరిగి పెద్దోడు చనిపోయాడు కదా వదిన అని చెప్పాను. కానీ అవును, నీళ్ళ ప్రమాదం జరిగి నా పెద్ద కొడుకు చనిపోయాడు, లేదు లేదు నా రెండో కొడుకే చంపేశాడు అనగానే అని నువ్వు అనుకోవడం నీ భ్రమ. తప్పు చేసింది ఎవరో, శిక్ష అనుభవించింది ఎవరో నీకు తెలియదు. తెలిస్తే మాత్రం గుండె పగిలిపోతుంది. నిలదీసి అడుగు, ఆ తప్పు చేశాడు అంటూ నీకు మొదటిసారి ఎవడు చెప్పాడో వాణ్ణి నిలదీసి అడుగు. అప్పుడు నీకు తెలుస్తుంది నిజానిజాలు. అప్పుడు నీ గుండె పగిలేలా ఏడ్చి నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలోనే గుళ్ళోపలికి వెళ్తుంది. వదిన, అసలు నీళ్లలో తోసేసి ప్రాణాలు తీశాడని నీకు ఎవరు చెప్పారు ముందు? గుర్తు తెచ్చుకో వదిన. స్వామీజీ ఏదైనా మాట్లాడారంటే ఖచ్చితంగా మాట్లాడతారు. ఉండు, నేను మర్చిపోయాను, పిల్లల గురించి అడుగుతానని కామాక్షి కాస్త వెళ్ళి అడుగుతుంది. ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఎవరిని పెంచుకున్నా వాళ్ళు నీ ఆస్తి కోసమే చూస్తారు. కొద్దో గొప్ప ఆస్తి చేసుంటావు కదా, చిన్నతనంలోంచి పెంచుకోవాలి. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లల్ని సాకే ఓపిక ఉండదు, చంటి బిడ్డల్ని సాకే ఓపిక ఉండదు. కాబట్టి ఇంకా పిల్లల్ని పెంచుకోవడం అనేది విరమించుకుంటే మంచిది. అది మీ భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా చాలా మంచిది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇంకా పిల్లల్ని పెంచుకోవాలన్న ఆలోచన కామాక్షి వదిలేసుకుంటుంది. ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండగా ఎవరు చెప్పారు అని ఆలోచిస్తూ ఉండగా మనోజ్ చెప్తాడు. ఏమని? తమ్ముడే ఆ అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేశాడు అన్న విషయం. అది గుర్తొచ్చేసరికి నాకు మొదట చెప్పింది మనోజ్ కదా, ఇప్పుడు మనోజ్ని నిలదీసి అడగమంటున్నారా స్వామి? మనోజ్ని నిలదీసి అడిగితే నిజం నాకు తెలుస్తుందా? అసలు ఎవరు నీళ్ళల్లోకి తోసేశారన్న విషయం తెలియాలి. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడిందంటూ మాట్లాడారు. అసలు తప్పు చేసిందెవరు, శిక్ష అనుభవించిందెవరు? ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ప్రభావతి కాస్త ఆలోచనలో పడుతుంది. కామాక్షి వచ్చేసరికి ఏమైంది వదిన, ఏమన్నారు, పెంచుకోమన్నారా అనగానే వద్దని చెప్పారు వదిన అనేసరికి సర్లే పద అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు సత్యం వస్తాడు. ఏంటి ప్రభా, ఏమైంది? వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, దేని గురించి అనగానే నాకు ఒక నిజం తెలియాలి, ఆ నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం గురించి ఆలోచిస్తున్నాను అనేసరికి నిజం తెలియాలా? దేని గురించి నిజం తెలియాలి? నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని చెప్పాను. కానీ నాకు ఒక సందేహం వచ్చింది, దాని గురించే నేను అడుగుతున్నాను. ఆ విషయం ఏంటో నాకు తెలియాలి. తెలియకపోతే నాకు ప్రశాంతత ఉండదు. నాకు ప్రశాంతత లేకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను అంటూ మాట్లాడేసరికి అసలు ఏమైంది ప్రభా, దేని గురించి నువ్వు ఇంతలా అడుగుతున్నావో? ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? నువ్వు అసలు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ప్రభా అని చెప్పాను. కానీ నేను ఈరోజు గుడికి వెళ్ళాను కదండి, అక్కడ ఒక స్వామీజీని కలిశాను. తప్పు ఒకరు చేశారు, శిక్ష మరొకరికి అనుభవించారు, ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు అని అన్నారు. మరి అది ఎలా తెలుసుకోవాలి అంటే నీకు మొదటిసారి ఆ తప్పు జరిగింది అని ఎవరు చెప్పారో వాళ్ళని నిలదీయమని చెప్పారు అని చెప్పనేసరికి ఇంతకీ నీకు ఆ తప్పు చేశారు అని ఎవరు చెప్పారు అనగానే అది అని చెప్పి లేదులే నేనే కనుక్కున్న తర్వాతే చెప్తాను అనేసరికి ప్రభావతికి అనుమానం వచ్చింది. ఇప్పుడు బాలు తప్పు చేయలేదు, మనోజే తప్పు చేశాడు అన్న విషయం బయట పడిపోతుందేమో. బాలు తప్పు చేయలేదన్న విషయం పడితే ఎప్పటికైనా బాలుకి విముక్తైనా కలుగుతుందని ఇంకా సత్యం కాస్త సైలెంట్గా ఊరుకునేసరికి మనోజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని మనోజ్ వచ్చే వరకు ఎదురు చూస్తుంది ప్రభావతి. మనోజ్ రావడంతో రే మనోజ్ నీతో మాట్లాడాలి, పైన మేడ మీద ఉండు అనగానే అలాగేనమ్మా అని చెప్పి మనోజ్ కాస్త గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేడ మీదకి వెళ్ళి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వస్తున్నాను రా అంటూ ప్రభావతి కాస్త పైకి వెళ్తుంది. ఏంటి అత్తయ్య కొంచెం సీరియస్గా ఉన్నారని అనుకుంటా మామయ్య అని చెప్పాను. కానీ ఈరోజు మీ అత్తయ్యకి ఒక నిజం తెలుస్తుంది అనే అనుకుంటున్నాను. మరి నిజం తెలుస్తుందో లేదో తెలియాలి అనగానే ఏమి నిజం మామయ్య అని చెప్పనేసరికి నీకే తెలుస్తుందిలే మీనా, ఈరోజు ఇంట్లో
ఏడుపులు పెడబొబ్బులు ఖచ్చితంగా వినిపిస్తాయని నా మనసు ఎందుకో హెచ్చరిస్తుంది అనేసరికి, ఏమైంది మావయ్య, దేని గురించి అనగానే, వెయిట్ చేయమేనా తెలుస్తుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్పి కూర్చుంటాడు. బాలు వస్తాడు. ఏమైంది, ఇంట్లో అందరూ సైలెంట్గా ఉన్నారు, ఏ ప్రభావతమ్మ ఇంట్లో లేదా నాన్న అంటూ బాలు అడగానే, ఉందిరా మీ అమ్మ వస్తుంది, కూర్చో ఇక్కడ అని చెప్పి సత్యం కాస్త కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నాన్న అని చెప్పాను. కానీ సరే వెళ్ళిరా అని ఇంకా బాలు కూడా పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయ్యేసరికి పైన అంటే పైన 3వ అంతస్తులో మనోజ్ కూర్చుని ఉండగా ప్రభావతి వస్తుంది. రావడంతో, ఒరే మనోజ్, నీకొక విషయం అడగాలి, నిజం చెప్తావా అనగానే, అదేంటమ్మా, నేను అబద్ధం ఎప్పుడైనా చెప్పాను అనగానే, వద్దులే, నువ్వు నిజం చెప్తావో అబద్ధం చెప్తావో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను అడిగిన దానికి గనక నువ్వు ఇప్పుడు నిజం చెప్పలేదనుకో, తర్వాత మాత్రం నేను అస్సలు ఊరుకోను అనేసరికి, చెప్పమ్మా చెప్తాను అంటూ ఇంకా మనోజ్ అంటాడు. మనోజ్ అనేసరికి పక్క నుంచి గబగబా, ఎవరు కింద లేరు కదా, మేనేమో వంటగదిలో ఉంది కాబట్టి సత్యం ఏం చేస్తాడంటే, మేడ మీద కదా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, గబగబా మెట్ల దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. నిలబడడంతో ప్రభావతి, ఒరే మనోజ్, ఆ రోజు మీ అన్నయ్య ఉన్నాడు కదా, మీ అన్నయ్య అని చెప్పాను. కానీ ఏ అన్నయ్య? అదేరా బాలు నీళ్ళల్లోకి తోసేసి ప్రాణాలు తీశాడు కదా ఆ అన్నయ్య అనేసరికి, ఇప్పుడు ఆ అన్నయ్య గొడవ ఎందుకు వచ్చిందమ్మా అని చెప్పాను. కానీ ఆ అన్నయ్య గొడవ ఎందుకు వచ్చిందో నేను తర్వాత చెప్తాను. వాడిని నీళ్ళల్లోకి తోసేశాడు అని చెప్పావు కదా, మరి బాలు ఏ నీళ్ళల్లోకి తోసేశాడా లేక ఇంకెవరైనా తోసేస్తే నీకు ముందు నుంచి కొంచెం బాలు మీద కోపం ఉంది కాబట్టి బాలు తోసేశాడు అని చెప్పావా అంటూ మాట్లాడేసరికి మనోజ్ ఏం తప్పు చేసినా తన ఫేస్లో క్లియర్గా ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి. ప్రభావతికి ఆ విషయం తెలుసు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడుగుతుందో మనోజ్ గుడ్లు అటు ఇటు తిప్పుతూ, అంటే తన ఐస్ను అటు ఇటు తిప్పుతూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. టెన్షన్ పడిపోతూ పైనుంచి చల్లటి గాలి వస్తున్నా చెమటలు పడుతున్నట్టు చెమటలు తుడుచుకుంటాడు. ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే, ఇప్పుడు ఆ విషయం ఎందుకమ్మా, ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేసింది బాలునే అని చెప్పాను. కానీ మరి ఆ మాట నువ్వు ఎందుకు అంత తడబడుతూ చెప్తున్నావు? బాలునే తప్పు చేసుంటే కరెక్ట్గా చెప్పాలి కదా, ఎందుకు అంత తడబడుతూ చెప్తున్నావు? పైగా ఇక్కడ ఇంత చల్లగా ఉంటే నీ దగ్గర నుంచి ఎందుకు చెమటలు పడుతున్నాయి? నీ ఒళ్ళు ఎందుకు షివరింగ్ అవుతుంది? చెప్పరా అంటూ వాడు వేసుకున్న షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీసి అడుగుతుంది. నువ్వు కనుక అబద్ధం చెప్తే మాత్రం నేను అస్సలు సహించను అంటూ అడగడంతో, అది అనేసరికి, అంటే బాలు నీళ్ళల్లోకి తోసేయలేదు, అది ఎవరో చేశారు, బాలు మీదకి నెట్టేశావు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, వాడు ప్రతిసారి తప్పు చేశాను అనే గిల్టీనెస్ వాడిలో ఎప్పుడు నేను చూడలేదు. కానీ వాడు తప్పు చేశాడు అని నమ్ముతూ వచ్చాను కాబట్టి నమ్మాను అంతే. వాడిలో కానీ వాళ్ళ నాన్నలో కానీ వాడు తప్పు చేశాడు అని ఎప్పుడూ మాట అనడం కూడా నేను వినలేదు అని ప్రభావతి గట్టిగా పట్టుకునేసరికి, వాడు ఎవడు నీళ్ళల్లోకి తోసేశాడు, చెప్పరా చెప్పు అంటూ ప్రభావతి కాస్త మనోజ్ని నిలదీసి అడిగేసరికి, అది నేను కావాలని తోయలేదమ్మా, అన్నయ్యని స్విమ్మింగ్ నేర్చుకుంటున్నావు కదా అని నీళ్ళల్లోకి ఈ పక్కకు తోయిపోయి ఆ పక్కకి తోసేశాను. అటుపక్క లోతు ఎక్కువ ఉండడంతో నీళ్ళల్లోకి కొట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పటికి బాలు కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాడమ్మా, కానీ కాపాడలేకపోయాడు. నేను ఇంటికొచ్చాక నీకు ఆ విషయం చెప్దామనుకున్నాను, నువ్వు చాలా కోపంగా మారిపోయావు. అన్నయ్య చనిపోయాడు అని తెలిసేసరికి నీలో చాలా కోపం బాధ వచ్చేసింది. ఆ కోపంలో నన్ను నువ్వు ఎక్కడ దూరం పెట్టేస్తావేమోనన్న భయంతోనే, అసలే నీకు బాలు అంటే ఎలాగా ఇష్టం లేదు కదా, అందుకని బాలు మీదకి ఆ నేరం తోసేసానమ్మా. నిజానికి అన్నయ్యని నీళ్ళలోకి తోసింది నేనేనమ్మా అంటూ మాట్లాడేసరికి ప్రభావతికి మామూలుగా దుఃఖం రాదు. ఒక్కసారిగా వాడి కాలర్ పట్టుకుని అలానే కిందకి కుప్పకూలిపోతుంది. నా కొడుకు తప్పు చేయలేదు, అయినా సరే ఇన్ని సంవత్సరాలుగా వాడికి నేను శిక్ష వేస్తూనే ఉన్నాను. నా పెద్ద కొడుకు చనిపోయాడని నా రెండో కొడుకుని
నేను నెత్తిన పెట్టుకుని చూసి మూడో కొడుకుని దూరం పెట్టాను. వాడు జాతకమే సరిగ్గా లేదు. వాడి చేతుల్లోనే ప్రాణాలు పోయాయి అనుకున్నాను. వాడు కాపాడడానికి ప్రయత్నిస్తే నేను వాడినే దోషిగా చూశానా? ఎంత తప్పు చేశాను అనుకుంటూ తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రభా ప్రభా అనుకుంటూ సత్యం గబగబా వెళ్తాడు. ప్రభా ప్రభా అనగానే, ఈ విషయం మీకు ముందే తెలుసు కదండి, బాలు తప్పు చేయలేదు, మనోజే నీళ్ళల్లోకి తోసేశాడు అన్న విషయం మీకు తెలుసు కదండి అనగానే, నాకు ఆ రోజే తెలుసు ప్రభా, కానీ బాలు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే చెప్పలేదు. ఎలాగా నిన్నంటే అమ్మకు ఇష్టం లేదు కదా నాన్న. ఒక కొడుకును పోగొట్టుకుంది, మరొక కొడుకు తప్పు చేశాడు అని నమ్ముతుంది. మనోజ్ అన్నయ్యనైనా సరే ప్రేమగా చూసుకుంటుంది కదా నాన్న, అందుకే వద్దు, ఎప్పటికీ చెప్పొద్దు, చెప్పనని నాకు మాట ఇవి నాన్న అంటూ మాట కాస్త తీసుకున్నాడు బాలు. అప్పుడు అదే విషయాన్ని సత్యం ఇక్కడ ప్రభావతికి చెప్పేసేసరికి ప్రభావతికి దుఃఖం ఆగకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి పైన ఏదో ఏడుపులు వినిపిస్తున్నాయి అని బాలు ఇటు మీనా, శృతి, రవి అందరూ రోహిణితో సహా అందరూ పైకొచ్చేస్తారు. పైకొచ్చేసేసరికి ఏమైంది అత్తయ్య, ఏమైంది అని చెప్పాను కానీ నిజం తెలిసింది. ఒరే బాలు బాలు అంటూ బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఏం జరిగింది అనగాని, ఇన్ని రోజులు మీ అమ్మకు ఏ నిజమైతే తెలియకూడదు అని నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావో ఆ నిజం తెలిసిపోయిందిరా. మీ పెద్దన్నయ్య ప్రాణాలు తీసింది మనోజు అన్న విషయం మీ అమ్మకు తెలిసిపోయింది అంటూ చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా బాలు కొంచెం అదో రకంగా బాధపడుతూ ఉంటాడు. ఎందుకురా మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టం? నీకే రోజైనా నేను కడుపు నిండా భోజనం పెట్టానా, అన్నం తినిపించానా? ఎప్పుడు కూడా నిన్ను ప్రేమగా చూసిందే లేదు. అలాంటిది ఈ అమ్మ అంటే నీకు ఎందుకు ఇష్టం రా? ప్రతి క్షణం నువ్వు నాతో మాట్లాడడానికి, నాతో తిట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నేను తప్పు చేశాను అని నువ్వనుకున్నావు కానీ నా తల్లి తప్పు చేయలేదు కదమ్మా. నా తల్లికి నేనంటే ఇష్టమే, కానీ వాళ్ళ కొడుకుని ప్రాణాలు తీసేశాను అన్న ఉద్దేశమే తప్ప నీకు వేరే నా మీద కక్ష లేదు కదా. నిజం తెలిసిన రోజు ఖచ్చితంగా నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటావని తెలుసు. ఆ నిజం ఎప్పటికీ తెలియకూడదు, ఎందుకంటే కొడుకులు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. పైగా మనోజ్ అంటే నీకు చాలా ఇష్టం. అందుకే మనోజ్ని దోషిగా చేస్తే కొడుకల్ని నమ్మడమే మానేస్తావు అన్న ఒకే ఒక్క కారణం చేత ఎప్పుడూ నేను నీకు నిజాన్ని చెప్పాలని అనుకోలేదమ్మా. నిజాన్ని చెప్తే నువ్వు తట్టుకోలేవు అన్న ఒకే ఒక్క కారణం అని చెప్పి ఇంకా బాలు అనేసరికి, తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించగలవా బాలు, నన్ను క్షమిస్తావా అంటూ చేతులు పట్టుకునేసరికి, నిన్ను నేను క్షమించడం ఏంటమ్మా, నిన్ను నేను క్షమించే అంత గొప్పవాడినా అని చెప్పి బాలు కాస్త పట్టుకుంటాడు. ఇంకా ప్రభావతి బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి, ఈ నిజం నీకు కూడా తెలుసు కదే అని చెప్పనగానే, మావయ్యే చెప్పారత్తయ్య, అందుకే, లేదంటే ఆయన్ని వదిలి నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. కానీ మావయ్య చెప్పిన నిజం వల్ల నేను ఆగాను. ఆ తర్వాత మా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మీలో కూడా మార్పు రావాలి అనుకున్నాను. అందరి కోడల్ని చూసినట్టే మా అత్తగారు నన్ను చూడాలి అనుకున్నాను. కానీ అదృష్టం నాకు లేదని సరిపెట్టుకున్నాను. మీనా, బాలు, మీరిద్దరూ నన్ను క్షమించాలి. నేను ఎప్పటికీ ఇంకా బాలుని బాధ పెట్టను, బాలుని అస్సలు బాధ పెట్టను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త ఆ క్షణం నుంచి మనోజ్ని కొంచెం దూరం పెట్టి బాలుని ప్రేమగా చూసుకుంటుంది. మరి మనోజు తట్టుకోగలడా? ఏదైనా చేసుకోరాంది ఏందనే చేసుకుంటాడా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డలా పెరిగిన మనోజు సడన్గా ప్రభావతి దూరం పెడితే తట్టుకోగలడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.